హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు రివ్యూస్. దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్, నా ఎమోషన్స్. ఈరోజు ఫైనల్ ఎపిసోడ్ 15th. ఈ రోజుకి బిగ్ బాస్ సీజన్ 9 తెలుగులో అగ్ని పరీక్ష ఈ రోజుకి లాస్ట్ అన్నట్టు. ఈ రోజు వరకు ఇప్పటి వరకు ఆడిన ఈ గేమ్స్ని అన్నిటిని టాస్క్లని దృష్టిలో పెట్టుకొని ఏ కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తాడు, ఎవరు ఇంటికి వెళ్తారు అనే దాని గురించి ఈరోజు ఎపిసోడ్లో తెలుస్తుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. షార్ట్ కట్లో చెప్పేసుకుందాం ఎక్కువ ల్యాగ్ చేయకుండా. ఈ రోజు ఎపిసోడ్లో ఈ టాస్క్స్ అనేవి ఎవరెవరైతే ఇంకా ఆడిన వాళ్ళు ఉన్నారు, ఇంకా ఒపీనియన్స్ చెప్పుకునేటి డిస్కషన్ వర్తి అన్వర్తి గురించి ఇంకా డిస్కషన్ చేసేది ఉంది. సో ఫస్ట్ అయితే ఈ టాస్క్ కంప్లీట్ చేసుకుంటున్నారు అన్నట్టు. ఈ టాస్క్ స్టార్టింగ్ ఎవరు అంటే పెండింగ్ ఎక్కడి వరకు ఉంది, దివ్య అండ్ హరీష్ వరకు ఉంది. వాళ్ళిద్దరికి చెప్పాను కదా, ఒక పోల్స్ ఇచ్చేసి కలర్ బాల్స్ ఇవ్వాలని. ఈ టాస్క్లో అయితే హరీష్ దివ్య ఆడిళ్ళు. ఈ ఇద్దరికి కలిపి హరీష్కి ఎక్కువ పాయింట్స్ వచ్చినాయి. సో హరీష్ విన్ అయ్యిండు, దివ్య పక్కకి వెళ్ళిపోయింది. సో ఫస్ట్ అయితే ఈ టాస్క్ కంప్లీట్ చేసుకుంటున్నారు అన్నట్టు. ఈ టాస్క్ స్టార్టింగ్ ఎవరు అంటే పెండింగ్ ఎక్కడి వరకు ఉంది, దివ్య అండ్ హరీష్ వరకు ఉంది. వాళ్ళిద్దరికి చెప్పాను కదా, ఒక పోల్స్ ఇచ్చేసి కలర్ బాల్స్ ఇవ్వాలని. ఈ టాస్క్లో అయితే హరీష్ దివ్య ఆడిళ్ళు. ఈ ఇద్దరికి కలిపి హరీష్కి ఎక్కువ పాయింట్స్ వచ్చినాయి. సో హరీష్ విన్ అయ్యిండు, దివ్య పక్కకి వెళ్ళిపోయింది. మళ్ళీ హరీష్ ఇంకోని చూజ్ చేసుకోవచ్చు కాబట్టి హరీష్ అండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు ఆడిళ్ళు. వీళ్ళిద్దరిలో పవన్ కళ్యాణ్కి స్కోర్ ఎక్కువ వచ్చింది. మళ్ళీ పవన్ కళ్యాణ్ టు హరీష్ వీళ్ళిద్దరికి టాస్క్ పడితే ఇందులో పవన్ కళ్యాణ్ గెలిచిండు. మళ్ళీ పవన్ కళ్యాణ్ అనుషాని సెలెక్ట్ చేసుకున్నాడు. సో అనుషాకి పవన్ కళ్యాణ్కి ఇద్దరికి సూదిలో దారం పెట్టాలని ఒక టాస్క్ ఇచ్చిండు, ఫన్నీ టాస్క్. సో అందులో కూడా పవన్ కళ్యాణ్ ఫస్ట్ విన్ అయ్యిండు. అండ్ అందులో కూడా పవన్ కళ్యాణ్ అయితే విన్ అయ్యిండు. ఎవరెవరైతే ఫస్ట్ నుంచి వీళ్ళు బెటర్గా ఆడుతున్నారు అనుకుంటున్నామో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవాల్సి వస్తుంది. గేమ్లో ఎవరు గెలిస్తే వాళ్ళు ముందుకు రావాల్సి వస్తుంది. గేమ్ అంతా రివర్స్ అయిపోయింది. ఎవరు టాప్లో ఉండే, ఎవరు బాటంలో ఉండే. ఈ బాటం వాళ్ళంతా పైనకి వచ్చేసిండ్రు, టాప్లో వాళ్ళంతా కిందికి వెళ్ళిపోయిండ్రు. ఏంటంటే ఒకరికొకరు డిపెండింగ్ ఆన్ గేమ్ స్కోర్ ఓన్లీ. వాళ్ళు ఇదివరకు ఏ పర్ఫార్మెన్స్ ఇచ్చిండ్రు, ఏం చేసిండ్రు, ఎలా ఆడిండ్రు, ఇదంతా కౌంట్లెస్. ఎవరైతే ఈ రోజు పెట్టిన గేమ్ని విన్ అవుతారో వాళ్ళే వెళ్తారన్నమాట. ఇందులో మనీష్ 0లో ఉండే, ఇప్పుడు మనీష్ టాప్లో ఉన్నాడు. సో ఇప్పటివరకు టాస్క్ అయితే పెండింగ్లో ఉన్న టాస్క్ అయితే అయిపోయినాయి 3 మెంబర్స్వి. అండ్ నౌ ఇంకా ఏంటంటే వర్తి అన్వర్తి గురించి ఉంది. అది కూడా షార్ట్కట్లో చెప్పేసుకుందాం. వర్తి అన్వర్తిలో ప్రియా అండ్ శ్రేయ వీళ్ళిద్దరికి మాట్లాడుకున్నారు. తర్వాత దివ్య అండ్ హరీష్, అనుష అండ్ డిమన్ పవన్, శ్రీజ అండ్ శ్రియ. సో వీళ్ళందరికీ కూడా వర్తి అన్వర్తి అనే టాపిక్ తీసుకొని వాళ్ళు బిగ్ బాస్కి వర్తి ఎందుకు, అన్వర్తి ఎవరు, వాళ్ళు బిగ్ బాస్లో ఉండి ఏం చేస్తారు, ఒపీనియన్స్ చెప్పాలన్నట్టు. ఏముంది లొల్లి పంచాయతీ ఏముండదు. వీళ్ళ క్యారెక్టర్ నచ్చలేదు, వీళ్ళ గేమ్ నాకు నచ్చలేదు, గివ్వే ఉంటాయి. సో వర్తి అన్వర్తి టాపిక్ అయితే ఇది కూడా టాస్క్ అయిపోయింది. అండ్ మెయిన్ గేమ్లో ఇంకొక 3 మెంబర్స్ ఉన్నారు. మెయిన్ గేమ్లో వచ్చేసి పవన్ అండ్ కల్కి. ఇప్పటివరకు అబ్జర్వ్ చేసిన 2 గేమ్స్ ఏమో పవన్ గెలిచిండు ఇంతకుముందు. కాకపోతే ఇంకా అతను డ్రాప్ అవుతాడా ఆడతాడా అనుకుంటే నేను ఆడతానని చెప్పి తను కల్కిని పిలిచిండు. వాళ్ళిద్దరికి కూడా ఒక టాస్క్ ఇస్తే అందులో కూడా కల్కి విన్నర్ అయిపోయింది. ఇదంతా ఇక వీళ్ళ గురించి మాట్లాడుకుంటే ఇంత ల్యాగ్ అయిపోతుంది. సో ఇదంతా వదిలేసేయండి. ఎవరైతే లాస్ట్కి వచ్చిందో వాళ్ళ గురించే చెప్తాను. సో లాస్ట్ వచ్చేసి మనీష్ అండ్ శ్రీజ వీళ్ళిద్దరు ఆడిళ్ళు అన్నట్టు. వీళ్ళిద్దరిలో నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. శ్రీజ ప్రతి దాంట్లో యాక్టివ్గా ఉంది. టూ గేమ్స్ 2 టాస్క్ గెలిచింది తను. శ్రీజ అండ్ మనీష్ వీళ్ళిద్దరే ఎవ్వలేరు ఆడేవాళ్ళు. వీళ్ళిద్దరి ఆటలో మనీష్ వచ్చేసి చాలా ఈజీగా గేమ్ని ఫినిష్ చేసిండు. అసలు ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. మనీష్ గేమ్ని చాలా ఈజీగా ఫినిష్ చేసిండు. శ్రీజ లూజర్ అన్నట్టు. వీళ్ళిద్దరికి లాస్ట్ ఇచ్చిన గేమ్ ఏంటంటే ఒక టేబుల్ పై మ్యాగ్నెటిక్స్ ఉంటాయి. ఆ మ్యాగ్నెటిక్స్ని లైన్గా పెట్టేసేయాలి. ఏదన్నా అతికింది అనుకోండి వాళ్ళు లూజర్, అతకనికుండా గ్యాప్ మొత్తం ఫిల్ చేసే వాళ్ళు విన్నర్. సో ఇలా జరిగిన ఈ టాస్క్లో గేమ్లో మనీష్ విన్నర్ అయిండు. శ్రీజ పెట్టిన మ్యాగ్నెటిక్స్ అతుక్కున్నాయి కాబట్టి శ్రీజ లూజర్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు శ్రీజ ఓడిపోతాయని. గేమ్ రూల్ ఏంటంటే ఎవరు గెలిస్తే వాళ్ళు వెళ్ళాలి కాబట్టి మనీష్ గెలిచిండు. మనీష్ అసలు స్టార్టింగ్ నుంచి తను డౌన్లోనే ఉండే. తను సరిగా ఆడట్లేదు, సరిగా పర్ఫార్మెన్స్ చేయట్లేదు, చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. కానీ కింది నుంచి పైనకి వెళ్ళిపోయింది గేమ్. ఏంటి మనీష్ స్టెప్ బై స్టెప్ ఫైనల్కి వచ్చే వరకు తను చాలా ఆడుతున్నాడు.
ఎక్స్పెక్టేషన్స్ అనేవి రివర్స్ అయిపోయినాయి. సో ఇవాళ జరిగిన గేమ్స్ అయితే మొత్తం ఇవి గేమ్స్ ఏం లేవు. ఇక లాస్ట్లో ఏంటంటే మనీష్కి ఓటాపేలు ఇచ్చిలో ఆ ఓటాపేలు కూడా మనీష్ యూజ్ చేసుకున్నాడు. ఇందులో ఇంకోటి ఏంటంటే ఇప్పటి వరకు జరిగిన ఈ గేమ్స్ కానీ ఈ టాస్క్ కానీ 13 మెంబర్స్ ఈ టాస్క్ ఆడిన కదా, ఈ టాస్క్లలో ఎవరెవరైతే విన్నర్ అయ్యారు ఎవరెవరైతే లూజర్ అయ్యారు ఇది మాత్రం చాలా నాకైతే ఫాల్ట్ అనిపించింది. ఏంటంటే వాళ్ళంతా కష్టపడి ఆడుతున్నారు కదా, వాళ్ళు నెక్స్ట్ టాస్క్ ఇంకోరితోని స్టార్ట్ చేయగానే వాళ్ళు ఓడిపోతున్నారు. మళ్ళీ వాళ్ళు అవతల వాళ్ళు గెలవంగా వాళ్ళు ఇంకో టాస్క్లో వాళ్ళు ఓడిపోతున్నారు. నిజంగా ఈ వీళ్ళు గెలిచిన వాళ్ళు కూడా నెక్స్ట్ గేమ్లో ఓడిపోవాల్సి వస్తుంది. మరి లాస్ట్కి వచ్చే వరకు ఒక్కరే గెలుస్తున్నారు. కావాల్సిందేమో 5 మెంబర్స్, ఉన్నదేమో 13 మెంబర్స్. ఇది ఏ లెక్క నడుస్తుందో అర్థమైతలేదు. కానీ ఫైనల్ రిజల్ట్స్ వచ్చేసి బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా సండే రోజు మాత్రమే చెప్తారంట. లీగ్ కానివ్వట్లేదు, ఓన్లీ సండే రోజు మాత్రమే. ఇప్పటివరకు అయితే ఎవరెవరు ఆడిన్లో ఎవరు పార్టిసిపేషన్ కరెక్ట్ ఉందో 13 మెంబర్స్ ఉన్నారు కదా, అందులో 5 మెంబర్స్ కావాలి కదా. మరి విన్ అయిందైతే మనీష్ ఒక్కడే కదా. సో ఎవరెవరిని తీసుకుంటారు, ఇంకా బిగ్ బాస్ సెట్లోకి ఎవరు వెళ్తారు హౌస్లోకి అనేది ఓన్లీ సండే రోజు మాత్రమే రివీల్ అవుతుందంట. సండే రోజు అసలు మిస్ కావకుండా బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు అసలు ఎపిసోడ్ స్టార్ట్. సో ఇప్పటి వరకు జరిగిన గేమ్స్ అన్నిటిని మైండ్లో పెట్టుకొని పార్టిసిపేషన్స్ ఎవరైతే ఉన్నారో ఈ కంటెస్టెంట్స్ వాళ్ళ గేమ్స్ని వాళ్ళ పర్ఫార్మెన్స్ని మైండ్లో పెట్టుకొని నాకు తెలిసిన నేను గెస్ చేయగలిగిన ఎవరెవరు వెళ్తారు అనేది నేను గెస్ చేసిన ప్రకారం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దివ్య వెళ్తుంది, దివ్య అయితే వెళ్తుంది. అండ్ నెక్స్ట్ మనీష్ అయితే ఖచ్చితంగా వెళ్తాడు, హరీష్ వెళ్తాడు, శ్రీజ వెళ్తుంది. అండ్ 5th మెంబర్ వచ్చేసి డాలియా కొంచెం డౌటే. డాలియాకి ఎల్లో కలర్ వచ్చేసింది కాబట్టి తను వెళ్ళలేదు, ఎల్లో కార్డు ఉంది. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ వెళ్తాడు అనుకుంటున్నా. వీళ్ళు 5 మెంబర్స్ అయితే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఫస్ట్ దివ్య, హరీష్, మనీష్, శ్రీజ అండ్ ఇంకొక పర్సన్ ఎవరు, ప్రియా. మేబీ ప్రియా వెళ్తుంది అనుకుంటున్నా. ఈ 5 మెంబర్స్ అయితే వెళ్ళే ఛాన్సెస్ ఉంది. అండ్ షాకిబ్ అయితే అసలు వెళ్ళలేడు. షాకిబ్ ఫస్ట్ నుంచి తను రిమార్క్లోనే ఉన్నాడు. ఏ గేమ్ చూసుకోండి, ఏదైనా టాస్క్ ఇస్తే తను ఏదో ఒక వంక పెడుతున్నాడు. అది నాకు కంఫర్ట్ లేదు, అది నాకు చేయరాలేదు, అది స్కిడ్ అయింది, అది వాళ్ళు టీం మెంబర్స్ సరిగా ఆడలేదు, ప్రతిదీ వంక పెడుతున్నాడు. సో మా షాకిబ్ వెళ్ళే ఛాన్సెస్ అయితే అస్సలే లేవు. అండ్ డాలియా వచ్చేసి తనకు ఎల్లో కార్డు ఉంది కాబట్టి తను కూడా వెళ్ళే ఛాన్సెస్ లేవు. ఇంకా శ్రియా వచ్చేసి 19 years అమ్మాయి, తను కూడా ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉన్నాయి, మేబీ ఉండొచ్చు. కల్కి కూడా వెళ్ళలేదు. అండ్ ఆల్రెడీ శ్వేత కూడా ఎలిమినేట్ అయిపోయింది కదా. ప్రసన్న కుమార్ ఉండేది, ప్రసన్న కుమార్ అయితే చాలా అన్యాయంగా తీసేసిండు. బిగ్ బాస్కి అంత సీన్ లేదు అని నా ఉద్దేశం. ప్రసన్న విషయంలో బిగ్ బాస్ ఫెయిల్. అండ్ అనుషారత్నం తను కూడా వెళ్ళడానికి కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి. ఖచ్చితంగా అని చెప్పలేము. చెప్పిన వరకైతే దివ్య, మనీష్, హరీష్, శ్రీజ అండ్ అనుష, ప్రియా వీళ్ళు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఈ 5-6 మెంబర్స్ అయితే వెళ్తారు. అండ్ టోటల్లీ 9 మెంబర్స్ కావాలి కాబట్టి ఈ ఉన్న 13 మెంబర్స్లో 9 మెంబర్స్ని కూడా తీసుకునేది తెలియదు. ఎందుకంటే ఫస్ట్ 9 మెంబర్స్ వెళ్తారు అని కన్ఫర్మ్ అయితే వీళ్ళు గేమ్ సరిగా ఆడరు కాబట్టి 5 మెంబర్స్ అని చెప్పిండు. 15 మెంబర్స్కి ఫిల్టర్ చేస్తే ఓన్లీ 5 మెంబర్సే వస్తారని చెప్పిండు. కాకపోతే గేమ్కి ఇంకా కావాలి కాబట్టి 9 మెంబర్స్ కావాలి కాబట్టి ఈ 5 మెంబర్సే కాకుండా ఇంకో 4 మెంబర్స్ని తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అది రివీల్ చేయలేదు. ఓన్లీ సండే వరకు వెయిట్ చేస్తే మనకి ఈజీగా తెలిసిపోతుంది. సో సండే రోజు అయితే బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు మెయిన్ గేమ్ షో ఆ రోజు స్టార్ట్ అవుతుంది నాగార్జున గారితో. మిస్ అవ్వకుండా ఖచ్చితంగా చూసేయండి. అండ్ ఇప్పటి వరకు జరిగిన ఈ గేమ్లో అయితే చాలా వరస్ట్గా ఆడిన వాళ్ళు ఉన్నారు. అండ్ దాన్ని రియలైజ్ అయ్యి ఆ మిస్టేక్ తెలుసుకొని మంచిగా ఆడిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అందరూ వెళ్ళినా కూడా అందులో ఏం తప్పు లేదు. ఎందుకంటే ఫస్ట్ మిస్టేక్ చేసి ఉంటారు, కానీ తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యి వాటిని సెట్ చేసుకొని ఒకరికొకరు బాగా ఆడిళ్ళు. ఇప్పుడు మనీష్ చూసుకోండి, మనీష్ ఫస్ట్ నుంచి తన మీద కంప్లైంట్ వస్తూనే ఉంది, కానీ మనీష్ మాత్రం ఫైనల్కి వచ్చే వరకు బాటంలో ఉన్నవాడు టాప్కి వెళ్ళిపోయాడు. ప్రియా చూస్తే ప్రియా టాప్లో ఉండేది బాటంకి వెళ్ళిపోయింది. గేమ్ అంతా ఉల్టా అయిపోయింది. సో పర్ఫార్మెన్స్ వరుస చూస్తే అందరూ అయితే మంచిగా ఆడిళ్ళు. ఫైనల్కి వచ్చే వారికి అందరు మంచిగా ఆడిళ్ళు. శ్రీజ కూడా ప్రతి ఒక్క యాక్టివిటీలో తను ఫాస్ట్గా ఉండింది.
ఇవాళ ఇచ్చిన టాస్క్లో అయితే జస్ట్ సెకండ్స్లో తన టాస్క్ ఫినిష్ చేసింది. జడ్జెస్ ఇంకా చెప్పేసి ఆగిపోలేదు, టాస్క్ కంప్లీట్ అయింది. అంత మంచిగా ఆడేదాన్ని నెక్స్ట్ తనకు నెక్స్ట్ ఇంకో టాస్క్ ఇచ్చినప్పుడు తను ఓడిపోయింది. సో ఇలాంటి మైండ్లో పెట్టుకొని బిగ్ బాస్ ఆలోచించి వాళ్ళని తీసుకోవాలనేది నా ఉద్దేశం. ఎందుకంటే ప్రసన్న కుమార్ విషయంలో తీసుకున్న డిసిజన్ రాంగ్. మళ్ళీ వీళ్ళ విషయంలో కూడా అదే డిసిజన్ తీసుకొని వీళ్ళని కూడా ఎలిమినేట్ చేస్తే దీనంత దరిద్రం ఇంకోటి ఉండదు. సో ఇవాళ జరిగిన గేమ్ అయితే ఇది. ఎవరెవరు వెళ్తారన్న దాని గురించి నేను ఆల్రెడీ చెప్పాను కదా, కన్ఫర్మేషన్ అని కాదు, నా గెస్ ప్రకారం అయితే దివ్య వెళ్తుంది, హరీష్ వెళ్తాడు, మనీష్ వెళ్తాడు, శ్రీజ వెళ్తుంది, ప్రియా వెళ్తుంది. సో వీళ్ళైతే వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇందులో ఇంకో విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఆర్మీ వ్యక్తి. సో అతను తన జాబ్కి లీవ్ పెట్టేసుకొని నాకు బిగ్ బాస్ అంటే ఇంట్రెస్ట్, యాక్టింగ్ పర్పస్లో ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి స్టార్టింగ్ నుంచి చాలా ఎట్టి చేసి నేను హౌస్లోకి వెళ్ళాలి, బిగ్ బాస్లో విన్ కావాలనే కాన్సెప్ట్తో వచ్చిండు. కాకపోతే ఇవాళ గేమ్లో ఓడిపోతే చాలా ఏడ్ చేసిండు. సో అతను ఏంటంటే ఇప్పుడు నేను ఇంటికి వెళ్తే మళ్ళీ బ్యాక్ టు వర్క్ నేను చేసుకోలేను, నాకు చాలా ప్రెషర్ ఉంటుంది, నా జాబ్లో కూడా నాకు ప్రెషర్ ఉండేది, ఇంటి దగ్గర ప్రెషర్ ఉంటుంది. సో ఈ అగ్ని పరీక్ష వరకు నేను డ్రాప్ అవుతాను నేను అనుకోలేదు. ఈ గేమ్స్లో నేను ఫైనల్ గేమ్లో నేను ఓడిపోయినా హౌస్లోకి కూడా వెళ్ళేది నమ్మకం కూడా లేదు. సో నేను దీన్ని తీసుకోలేకపోతున్నా అని చెప్పి పవన్ ఏడవడం జరిగింది. నిజంగా అతను చెప్పిన దానిలో కూడా నిజం ఉంది. తను లీవ్ పెట్టేసుకొని వచ్చిండు తన జాబ్కి, ఆర్మీ జాబ్కి. ఎటు చేసి బిగ్ బాస్ సెట్లోకి వెళ్ళాలి, బిగ్ బాస్లో ఆడాలి, గెలవాలనేది తన మెయిన్ అదే ఏం పెట్టుకున్నట్టున్నాడు. కానీ అగ్ని పరీక్షలో ఈ రోజు జరిగిన టాస్క్లో తను ఓడిపోయింది కాబట్టి ఇన్ని రోజులు తను ఆడిన ఆటని మైండ్లో పెట్టుకొని బిగ్ బాస్ కనుక తనకి ఛాన్స్ ఇచ్చే ఉంటే తను హౌస్లో ఉంటాడు, లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అతని రిజల్ట్ కూడా ఎవరెవరు కన్ఫర్మ్ అవుతారు అనే దాని గురించి మనం వెయిట్ చేయాల్సిందే ఖచ్చితంగా. ఇప్పటివరకైతే నేను చెప్పిన పేర్లు అయితే అది కన్ఫర్మ్ అని చెప్పలేను, గెస్ ప్రకారం అని చెప్పిన. ఖచ్చితంగా 95% వరకు నేను చెప్పిన పేర్లలో వాళ్ళు ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లో ఉంటారు. అండ్ సండే రోజు వచ్చే ఎపిసోడ్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. సో సండే వరకు వెయిట్ చేయండి, మళ్ళీ కలుసుకుందాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈరోజు జరిగిన గేమ్ అయితే టాస్క్ అయితే ఇది. అగ్ని పరీక్ష ఈ రోజుతో ఫినిష్ అయిపోయింది. ఓటింగ్స్ కూడా ఇవాళ నైట్ వరకు కంప్లీట్ అయిపోతాయి. సో మీరు ఎవరెవరికి ఓట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఓట్ చేసేయండి. ఇవాళ నైట్ వరకు ఓటింగ్ బాక్స్ కూడా కంప్లీట్ అయిపోతుంది. అండ్ సండే రోజు జరిగే ఎపిసోడ్ గురించి, మెయిన్ అగ్ని పరీక్ష గురించి, అండ్ సండే రోజు స్టార్ట్ అయ్యే బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు అసలు గేమ్ గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో అగ్ని పరీక్ష ఎపిసోడ్స్ అన్నీ కూడా ఫస్ట్ నుంచి ఈ 15th వరకు ప్రతి ఒక్క వీడియో, ప్రతి ఒక్క ఎపిసోడ్ కూడా మన ఛానల్లో నేను అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క వీడియో ఇప్పటి వరకని కాదు, ఇక ముందు వచ్చే వీడియోస్ కూడా ఈ బిగ్ బాస్ 100 days అయితే ఉంది కదా, ఈ 100 days కూడా ఎవ్రీ వీడియో మన ఛానల్లో వస్తుంది. ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి, నేను కూడా సెట్ చేసుకుంటాను. అండ్ ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీ అప్డేట్ కూడా మీకు వస్తుంది కాబట్టి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్ గురించి, ఎవరెవరు వెళ్తారన్న దాని గురించి మనం రేపటి ఎపిసోడ్లో ఎవరెవరు హౌస్లోకి వెళ్తారు అనే దాని గురించి మనం ఇంకో వీడియోలో మళ్ళీ తెలుసుకుందాం. అండ్ సైనింగ్ ఆఫ్ టుడే, దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్.